ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఆధునిక సాంకేతికతను ఆధారం చేసుకుని మరీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డిని అరెస్టు చేసిన సిఐడి తాజాగా ఆయన పిఏ దిలీప్ను అదుపులోకి తీసుకుంది. అంతకు ముందే వైసీపీ సీనియర్ నాయకుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారించింది. ఈ అరెస్టుల పర్వం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మద్యం కుంభకోణం తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుందన్న భయం వైసీపీలో కనిపిస్తోంది. రాజ్ కేశిరెడ్డి అరెస్టుతో జగన్ పార్టీ కీలక నేతలతో తాడేపల్లి ప్యాలెస్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేయడం చూస్తుంటే మద్యం కుంభకోణం కేసులో తాను జైలుకు వెళ్ళక తప్పదన్న భయంలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఇక ఈ కేసులో 4 మార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టి విదేశాలకు చెక్కేయాలని స్కెచ్ వేసుకున్న రాజ్ కేశిరెడ్డిని ఆయన గోవా నుంచి వస్తున్నట్లు అందిన ఖచ్చితమైన సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. రాజ్ కేశిరెడ్డి శంషాబాద్ నుంచి మారుపేరుతో చెన్నై, అక్కడి నుంచి విదేశాలకు చెక్కేయడానికి పక్కా ప్రణాళిక రచించుకున్నట్లు సిఐడి పసిగట్టింది. ఇక కోర్టు కూడా రాజ్ కేశిరెడ్డిని 7 రోజులు సిఐడి కస్టడీకి అప్పగించడంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేశిరెడ్డి పిఏ దిలీప్ అరెస్టు కూడా విమానాశ్రయంలోనే ఉంది. విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా దుబాయ్ పారిపోవడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దిలీప్ను సిఐడి అరెస్ట్ చేసింది. అతని కదలికలపై నిఘా పెట్టిన సిఐడి అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. రాజ్ కేశిరెడ్డిని సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించడంతో దిలీప్ పోలీసులకు చిక్కడంతో లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక సమాచారం లభించడానికి సిఐడికి మంచి అవకాశం లభించినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో మద్యం కుంభకోణంతో తాడేపల్లి ప్యాలెస్ లింకులు బయటపడతాయన్న భయం వైసీపీ అగ్రనాయకత్వంలో వ్యక్తమవుతోందంటున్నారు.